హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక లేత సొరకాయ తెచ్చారు మావయ్య. దాంట్లో కాస్త మరిన్ని పచ్చిమిరకాయలు, కాస్త మరిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా పాలు పోసి కూర చేద్దామని చెప్పి ఆలోచనతో సొరకాయ శుభ్రంగా గీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసానండి. ఇప్పుడు చక్కగా దీన్ని మనం ఆయిల్ పెట్టేసుకొని కూర స్టార్ట్ చేసుకుందామండి. వెనక స్టైల్లో కూర అండి, ఇది వెనకెట్టే వండుకునేవాళ్ళం అండి. పాలు పోసి ఇక్కడ పెట్టేసుకుంటామండి. ఇదిగోండి ఎల్లిపాయలు, కరివేపాకు చక్కగా ఎర్రగా ఎగినండి. జీలకర్రతో పాటు పచ్చిమిరకాయలు అన్నీ వేసేసామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తే చక్కగా ఎర్రగా ఎగిపోయింది. వేగేటప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేద్దాం. అందులో కొద్దిసేపు మగ్గరండి. ముక్కలు కొద్దిగా కగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ను పసుపు వేసేసుకుందామండి. అదిగోండి పసుపు కూడా వేసేసామండి. చక్కగా ఇప్పుడు మొత్తంగా కలిసినట్టు కలువ తిప్పుకున్నాండి. కొంచెంసేపు చక్కగా చిన్న మంట మీద మగ్గిన తర్వాత అప్పుడు పాలు పోసేసుకొని ధనియాలు కూడా వేసుకొని నింపేసుకోవడమేనండి. నేనైతే సొరకాయ పాలు పోసి ఈ విధంగా పల్లెటూరు స్టైల్లో చేసుకుంటానండి. నేను చేసే విధానం చెప్పే విధానం మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.